ఈ తీజ్ పండుగను రేణిగుంట విద్యార్థుల అస్వస్థతపై డిపిఓ సుశీలాదేవి స్పందించారు. సుశీలాదేవి మాట్లాడుతూ డిఎంహెచ్ఓ స్పందించి 15 మంది విద్యార్థులను తిరుపతి రుయాకు తరలించినట్లు తెలిపారు. మిగతా 45 మంది విద్యార్థులు ఆరోగ్యంగానే ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పూర్తిగా దర్యాప్తు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం నుంచి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. జరిగింది. ఈ వార్డెన్ కి ముఖ్యంగా ఇక్కడ ఇన్ఛార్జ్ వార్డెన్ ఉన్నారు. ఈ హాస్టల్ కి రెగ్యులర్ వార్డెన్ లేరు. ఇన్ఛార్జ్ వార్డెన్ తిరుపతితో పాటు రేణిగుంట ఉండటం వల్ల ఆయన ఈవినింగ్ భోజనం టైంలో ఆయన ఇక్కడ అందుబాటులో లేరు. పక్కన చుట్టుపక్కల ఏదో ఒకటి గృహ ప్రవేశం జరిగిందంట. అక్కడి నుంచి ఫంక్షన్ లో వండిన ఫుడ్ కూడా తీసుకొచ్చి వంట మనిషి పిల్లలకి రాత్రి భోజనంతో పాటు ఇవ్వటం జరిగిందని పిల్లలు చెప్పారు. సో అది ఫుడ్ కంటామినేషన్ జరిగి ఉండొచ్చు అని అనుకుంటున్నాము. వాటర్ శాంపుల్స్ కూడా తీసి టెస్టింగ్ పంపించాము. రేణిగుంటలో సప్లై చేసే డ్రింకింగ్ వాటరే, పోర్టబుల్ వాటరే. ఇప్పటి వరకు జరిగిన ప్రిలిమినరీ అనాలిసిస్ ప్రకారం వాటర్ శాంపుల్స్ అయితే సేఫ్ అని వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ కూడా పిల్లలు డిశ్చార్జ్ అయ్యేంత వరకు రుయాలో. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో పోలీసు